హాయ్ అండి. వెల్కమ్ టు శాంతి హోమ్ మేకర్. చపాతీకి, ఆలు పరోటాకి, ఫ్రైడ్ రైస్, వెజ్ బిర్యానీ ఇలా దేనికైనా సరే కరెక్ట్ కాంబినేషన్ అదిరిపోయే కూర ఒకటి చూసేద్దామా? లెట్స్ స్టార్ట్ వీడియో. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండిల్ పెట్టుకొని ఆయిల్ లేకుండా 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకొని ఇందులోనే 4 ఎండుమిరపకాయలు, కొన్ని వేరుశనగ గుళ్ళు వేసుకొని ఇవి కూడా వేయించుకోవాలి. ఇందులోనే 2 స్పూన్ల నువ్వులు వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా వేయించుకొని ఇప్పుడు హాఫ్ చెక్క కొబ్బరి ముక్కలు వేసుకొని ఇవి కూడా బాగా వేయించుకోవాలి. పచ్చి కొబ్బరి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చి కొబ్బరి లేని వాళ్ళు ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. వేసుకొని దోరగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారనిచ్చుకొని మిక్సీ జార్లో వేసుకొని 1 ఇంచ్ అల్లం ముక్క వేసుకొని వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే బాణలిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొన్ని ఆవాలు వేసుకొని 1 కప్ అంటే 3 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగేలోపు 1 కప్ మిల్ మేకర్ తీసుకొని వేడి నీటిలో వేసుకొని 5 నిమిషాలు ఉంచుకోవాలి. ఇప్పుడు మెంతికూరని సన్నగా కట్ చేసుకొని వాటర్లో వేసి నీట్గా కడిగేసుకోవాలి. ఆకుకూరలు మాత్రం చాలా జాగ్రత్తగా కడుక్కోవాలి. ఇసుక ఉంటుంది, అలాగే దానికి మందు కూడా కొడతారు కాబట్టి ముందు ఒకసారి కడిగేసుకొని తర్వాత కట్ చేసాక ఒకసారి కడుక్కోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ఇందులో పొట్టు తీసిన 10 వెల్లుల్లిపాయ రేకలు వేసుకొని బాగా మెత్తపడేంత వరకు కలుపుకోవాలి. ఇందులోనే 1 కప్ టమాటా ముక్కలు వేసుకొని ఇవి కూడా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు బాగా నానిన మిల్ మేకర్ని వాటర్ అంతా పిండేసుకొని 1 కప్లో తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత ముందుగా మనం శుభ్రంగా కడుక్కున్న ఈ మెంతికూరని ఇందులో వేసి ఈ మెంతికూరలో ఉన్న వాటర్ అంతా మగ్గే వరకు కలుపుకోవాలి. మెంతికూరని సన్నగా కట్ చేసుకుంటే కూర చూడటానికి చాలా బాగుంటుంది. అలాగే మెంతికూర ఆరోగ్యానికి చాలా మంచిది. హెయిర్ గ్రోత్ అవ్వడానికి చాలా బాగా సహాయపడుతుంది. 2 నిమిషాలు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని రుచికి సరిపడేంత ఉప్పు వేసుకోవాలి. కల్లుప్పు అయితే ఆరోగ్యానికి మంచిది, మళ్ళీ చెప్తున్నాను. అలాగే కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కూర మంచి గ్రేవీతో చాలా రుచిగా ఉంటుంది. ఈ ఉప్పు కారం బాగా కలిసిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ మిల్ మేకర్ని కూడా ఇందులో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. మిల్ మేకర్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ ఉప్పు కారం అన్నీ కూడా మిల్ మేకర్కి పట్టేలాగా బాగా కలుపుకొని ఇందులో 2 కప్పులు వాటర్ వేసుకొని మూత పెట్టుకోవాలి. వాటర్ అయితే కొద్దిగా ఎక్కువ పడుతుంది, ఎందుకంటే మిల్ మేకర్ పీల్ చేసుకుంటుంది కాబట్టి 2 కప్పులు వాటర్ అయితే ఈజీగా పడుతుంది. వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి కూర కొంచెం దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇందులో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మెంతికూర, మిల్ మేకర్, టమాటో కాంబినేషన్లో ఈ కూర అయితే చాలా బాగుంది. ఆకుకూరని ఆకుకూరలా వండితే పిల్లలు అస్సలు తినరు. ఇలా కొత్తగా ట్రై చేసి పెట్టారంటే లంచ్ బాక్స్లో కూడా ఈ కూర చాలా బాగుంటుంది. ఈ సీజన్లో మాత్రమే మెంతికూర దొరుకుతుంది కాబట్టి తప్పకుండా అస్సలు వదలకుండా మెంతికూరని ఏదో ఒక రూపంలో తీసుకుంటే హెల్తీగా, యాక్టివ్గా, అందంగా కూడా ఉంటాం. ఎలాంటి గరం మసాలా కూడా ఈ కర్రీలో వాడకపోయినా సరే అంతే రుచిగా ఉంది. ఈ కూర అయితే రెడీ అయింది. ఇంకెందుకు ఆలస్యం, రెడీగా ఆలు పరోటా ఉంది. ఆలు పరోటాకి ఈ కూర అయితే చాలా రుచిగా ఉంది. మీరు కూడా ట్రై చేస్తారా? ట్రై చేసి లైక్ చేయండి. చివరిగా చిన్న సలహా, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అద్దంలో చూసుకుంటే మనకు మనమే కనిపిస్తాం. అదే అందరినీ అర్థం చేసుకుంటే ప్రతి మనిషిలోనూ మనమే కనిపిస్తాం. అన్ని భయాలు, పిరికితనాలు కావు.
కొన్ని భయాల వెనుక బాధ్యతలు ముడిపడి ఉంటాయి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్.